హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. సో ఇవాళ ఆమ్లెట్ కొంచెం డిఫరెంట్గా, అది కూడా బ్రోకోలీతో. సో నేను త్రీ ఎగ్స్ని బీట్ చేసుకొని పెట్టుకున్నాను. టర్మరిక్, సాల్ట్, రెడ్ చిల్లీ, ధనియా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్. అండ్ నేను కొంచెం పాలక్ని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. బ్రోకోలీని కూడా చిన్న చిన్నగా పీసెస్గా మనం కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎగ్ని బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అందులో అన్ని సాల్ట్, పెప్పర్, ధనియా పౌడర్ అన్నీ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులో మనం పాలక్ని కూడా యాడ్ చేసేద్దాం. కట్ చేసుకొని పెట్టుకున్న పాలక్ని, బ్రోకోలీని 1 by 1 యాడ్ చేసేసుకుందాం. బ్రోకోలీని వేసుకొని ఒకసారి కొంచెం బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ పాలక్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఆమ్లెట్ కింద వేసుకోవడానికి ఇది రెడీగా అయిపోయింది. అండ్ ఇది చాలా మంచిది, మన బ్రేక్ఫాస్ట్లో తీసుకున్న చాలా మంచిది. అండ్ కిడ్స్కి ఎవరికైనా చాలా మంచిది, ఎందుకంటే ఇందులో బ్రోకోలీ, పాలక్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నేను గీని ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఒకసారి మనం వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. కావాలంటే మీరు ఈ ప్లేస్లో ఆయిల్ ఆరెల్స్ బటర్ని కూడా తీసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసుకొని స్ప్రెడ్ చేసేసుకుందాం. సో సిమ్లోనే పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే బాగా ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది. అండ్ పైన నేను కొంచెం నువ్వుల్ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం. నేనైతే వేసాను అండ్ చాలా బాగుంటుంది కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా హెల్తీ అండ్ చాలా హెవీగా అనిపిస్తుంది. అండ్ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీని మళ్ళీ పైన వేసుకున్నాను. ఇది ఫ్రై అయ్యాక మనం మెల్లిగా టర్న్ చేసుకుందాం. సో దీన్ని స్లోగా టర్న్ చేసుకుందాం. సో చాలా నీట్గా బాగా ఫ్రై అయింది. కలర్ కూడా చాలా బాగుంది. ఎక్కువ కూడా అవసరం ఉండదు, ఒక 1 మినిట్లో అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. బ్రోకలీ పాలక్ ఆమ్లెట్ రెడీ టు సర్వ్. ఇది బ్రేక్ఫాస్ట్గా చాలా బెస్ట్ బ్రేక్ఫాస్ట్, హెల్దీ కూడా, ఎందుకంటే ఇందులో గ్రీన్ వెజిటబుల్ అండ్ ప్రోటీన్గా ఎగ్ ఉంది. సో చాలా బాగుంటుంది. సో ఎవరైనా కిడ్స్ కూడా తినరు, ఇష్టం ఉండదు, పెద్దవాళ్ళకి కూడా ఈ ఆమ్లెట్ ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది అండ్ వాళ్ళకి తెలియదు కూడా. సో ఫ్రెండ్స్, నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.